నమస్తే అండి, నేను రమాదేవి, అబాకస్ ట్రైనర్ని. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకున్నామంటే మిక్స్డ్ సమ్స్ నేర్చుకున్నాం. అంటే డబుల్ డిజిట్, సింగిల్ డిజిట్ మిక్స్ అయి ఉన్న సమ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఓన్లీ డబుల్ డిజిట్ సమ్స్ నేర్చుకున్నాం. ఇవి వితౌట్ ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఎందుకంటే విత్ ఫార్ములాస్ నేర్చుకోవాలంటే దాంట్లో ప్లేస్ వాల్యూ చేంజ్ అయినప్పుడు ఫార్ములాస్ కూడా చేంజ్ అవుతాయి. నేను అవి ఫర్దర్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తల్లిదండ్రులుగా ఆలోచించండి, చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తునివ్వండి. NAC A+ గ్రేడెడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. అప్పుడు ఆ సమ్స్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు మాత్రం మనం ఏం చేద్దామంటే డబుల్ డిజిట్ వితౌట్ ఫార్ములాస్ తోటి సమ్స్ చేద్దాం. ఇవి కూడా చాలా సింపుల్గా, ఇవి మీరు విజువల్ కూడా చేసి ఆన్సర్స్ చెప్పచ్చు. చాలా అంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నేను కొన్ని సమ్స్ టేబుల్ మీద, బోర్డ్ మీద ఇస్తాను, చూద్దాం ఎలా చేయాలో చూద్దాం. 71 plus 18 minus 83. అమ్మో, ఇంత పెద్దగా ఉన్నాయి సమ్స్ అనుకుంటున్నారా? చాలా అంటే చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. 86 plus 13 minus 50. ఇవి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ కూడా చేస్తారు, ఆన్సర్ చేస్తారు. మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా ఈజీగా వచ్చేస్తాయి. 70 plus 29 minus 93. 66 plus 11 plus 21. Next 37 plus 10 plus 50. 21 plus 78 minus 15. 12. 86 minus 90. 99 minus 55 minus 44. 89 plus 10 minus 10. Next 45 minus 5 minus 40. ఇప్పుడు మనము ఇవి డబుల్ డిజిట్ సమ్స్ అబాకస్ యూస్ చేసి చేద్దాం. మీరు అబాకస్ నేను యూస్ చేసి చేస్తున్నాను, కానీ మీకు ఆల్రెడీ బ్రెయిన్లో ఉంది కాబట్టి విజువల్ చేసి మీరు ఆన్సర్ చేయొచ్చు. ట్రై చేయండి. ఓకే. 71 అంటే 70 ఏ ప్లేస్లో వేయాలి? టెన్స్ ప్లేస్లో వేయాలి. 50 and 20. 71. నెక్స్ట్ 18 అంటే ఫస్ట్ టెన్స్ ప్లేస్లో వేసి తర్వాత వన్స్ ప్లేస్లో వేయాలి. 1 plus 8. 18. 71 plus 18 యాడ్ చేసాం. minus 83 ఉంది. -80 minus 3. ఆన్సర్ ఎంత వచ్చింది? మీ అబాకస్ చూడగానే మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. ఇట్ ఈస్ 6. నెక్స్ట్ 86 ఉంది. 80, 50, 60, 70, 80. 86 plus 13 plus 10 plus 3, 13. మైనస్ ఎంత ఉంది? -50. టేకింగ్ అవుట్ 50. ఆన్సర్ ఎంత ఉంది? 49. చూడగానే ఆన్సర్ చెప్పాలి. ఎప్పుడు కూడా బీట్స్ చూడగానే ఆన్సర్ చెప్పగలగాలి. యువర్ ఆన్సర్ ఈస్ 49. నెక్స్ట్ 70. 50 plus 20. 70 plus 29. 20 and 9. Minus 93. Minus 90 minus 3. ఆన్సర్ ఎంత ఉంది? 6. నెక్స్ట్
66 plus 11 plus 21 ఎంత ఉంది 98 is your answer. ఇప్పుడు అన్ని టెన్స్ ప్లేస్ నుంచే స్టార్ట్ చేయాలి మీరు, ఎందుకంటే డబుల్ డిజిట్ సమ్స్ కాబట్టి. ఇఫ్ ఇట్ ఈస్ 100లో ఉన్నప్పుడు 100 నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడు కూడా అబాకస్ లెఫ్ట్ టు రైట్ చేయాలి. ఓకే, 37 నెక్స్ట్ ప్లస్ 10 యాడ్ చేశాను, ప్లస్ 50 యాడ్ చేయాలి. 50 ఉంది కదా ఇక్కడ, డైరెక్ట్గా వీ కెన్ యాడ్ 50. ఆన్సర్ ఎంత వచ్చింది? 50, 60, 70, 80, 90, 5, 6, 7. 97 is your answer. మామూలుగా చూస్తే ఇట్లా ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, డబుల్ డిజిట్స్ ఉన్నాయి, ఎలా చేయాలా అనుకుంటాం. ఇది చాలా ఈజీగా అబాకస్ యూస్ చేసి ఆన్సర్స్ చేయొచ్చు. నెక్స్ట్ 21 ప్లస్ 78. 70 యాడ్ చేయొచ్చా? ఇక్కడ బీట్స్ ఉన్నాయా? 50, 60, 70 కదా. ఓకే, 70 యాడ్ చేశాను. ప్లస్ 8 బీట్స్ కూడా ఉన్నాయి కదా. 5, 6, 7, 8. ఇక్కడ 1 ఉన్నప్పుడు వీ హ్యావ్ టు యాడ్ 8 more బీట్స్. అప్పుడు 8 బీట్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసేసాను నేను. ఓకే, -15 ఉంది. -15 అంటే 10 ఎట్లా తీయాలి? కెన్ టేక్ అవుట్ డైరెక్ట్లీ. 5 ఆల్సో వీ కెన్ టేక్ అవుట్ డైరెక్ట్లీ. ఆన్సర్ ఎంత ఉంది ఇప్పుడు? 84 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ 12 ప్లస్ 86. ఇందాక చెప్పాను కదా, 50, 60, 70, 80. 86. 5 and 1, 6. ఓకే, -90. Take out 90 directly. Answer is 8. మనం ఇప్పుడు ఈ సమ్ చేస్తున్నాము. ఇది ఏంటుంది? ఫస్ట్ 99 ఉంది. 99. ఇక్కడ -55. -50 -5. నెక్స్ట్ ఏముంది? మళ్ళీ కూడా మైనసే ఉంది. -44. -40 -4. ఆన్సర్ ఎంత వచ్చింది? ఇక్కడ ఏ బీడ్ బీమ్ని టచ్ అవ్వట్లా, అప్పుడు 0 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఇంకా మీకు వీటిల్లో ఏమన్నా డౌట్ ఉన్నా నా నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ అడగచ్చు. ప్లస్ ఇవి రెండు మీరు ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో పెట్టచ్చు. మీకు నంబర్ స్క్రోల్ అవుతుంది కాబట్టి ఆ నంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏదన్నా డౌట్ ఉంటే అడగచ్చు. ఇంకా మీరు ఏమనుకుంటున్నారంటే ఈ ఫార్ములాస్తో చిన్నపిల్లలకి కష్టమేమో, అర్థం అవ్వదేమో అనుకుంటున్నారు. కానీ వాళ్ళు చాలా బాగా, చాలా ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ మైండ్తో ఉంటారు. వాళ్ళకి ఫ్రెండ్స్తో పాటు ఫార్ములాస్ నేర్చుకుని చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. వాళ్ళు పెద్ద పిల్లల కన్నా కూడా చిన్నపిల్లలు ఇంకా బాగా ఆన్సర్ చేయగలుగుతారు. మీకు ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.